ఓం గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సంపూర్ణ భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ భగవద్గీత. భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగము. ధృతరాష్ట్రుడు పలికెను, సంజయ, ధర్మస్థలమైన కురుక్షేత్రంలో యుద్ధము కోసము సిద్ధముగా ఉన్న నా పుత్రులైన కౌరవులు మరియు పాండవ కుమారులైన పాండవులు ఏమి చేస్తున్నారు అని అడిగాను. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లా సమాధానం చెప్పాను. యుద్ధ వ్యూహాలతో సిద్ధంగా ఉన్న పాండు సైన్యాన్ని చూసి దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాను. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో, ఎంతో ప్రతిభావంతులైన మీ శిష్యుడు మరియు ద్రౌపదుని కుమారులైన దృష్టద్యుమ్నుడు చాలా వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన పాండవుల గొప్ప సైన్యాన్ని చూడండి. ఆ పాండవ సైన్యంలో ఎంతో ధైర్యవంతులు, అస్త్రాలు ఉపయోగించడంలో నిపుణులు, శౌర్యంలో భీమార్జునులకి సమానమైన సాత్యకి, విరాట మహారాజు, ద్రుపద మహారాజు మహారథులై ఉన్నారు. దుష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు సైభ్యుడు వంటి మహాయోధులు ఉన్నారు. పరాక్రమవంతులైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమోజుడు, సుభద్రాతనయుడైన అభిమన్యుడు, ద్రౌపది కుమారుడైన ఉపపాండవులు ఉన్నారు. వీరంతా కూడా మహారథులే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమున ఉన్న ముఖ్య యోధుడు, మహానాయకులు గురించి, మన పక్షంలో ఉన్న మహానాయకుల గురించి మీకు తెలియటకు చెబుతాను వినుము. పూజ్యులైన మీరును, భీష్మ పితామహుడు, కర్ణుడు, యుద్ధంలో విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సామదత్తి ముఖ్యులు. ఇంకా ఎందరో వీరయోధులు నా తరపున తమ ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరందరూ యుద్ధ విద్యలో నైపుణ్యం కలవారు మరియు విభిన్న ఆయుధములు కలిగి ఉన్నారు. భీష్మ పితామహునిచే రక్షింపబడుతున్న మన సైన్యము అపరిమితమైనది. భీముడి సంరక్షణలో ఉన్న పాండవ సైన్యము పరిమితమైనది. కనుక కౌరవ సైనిక దళాధిపతులందరూ తమ స్థానాలను కాపాడుకోవడంతో పాటు భీష్మ పితామహుని రక్షించుకోవాలెను. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను, దుర్యోధనుడికి ఆనందం కలిగించడానికి కురువృద్ధుడు, పరాక్రమవంతుడైన భీష్మ పితామహుడు ఉచ్చస్వరముతో సింహనాదము చేసి శంఖము పూరించినారు. తరువాత కౌరవ వీరులంతా శంఖాలు, డప్పులు, తాళాలు మరియు కొమ్మువాద్యములు మ్రోగించడంతో ఆ ప్రాంతము భయంకరమైన శబ్దంతో ప్రతిధ్వనించింది. తదనంతరము తెల్లని గుర్రాలతో కూడిన మహారథంపై కూర్చుని ఉన్న మాధవుడైన శ్రీకృష్ణుడు, పాండవ పుత్రుడైన అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు. శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వారు శంఖములైన పాంచజన్యమును మరియు దేవదత్తములను పూరించినారు. అత్యంత భయంకరుడైన భీముడు పాండ్రము అను మహాశంఖమును పూరించిన. కుంతిపుత్రుడు మరియు మహారాజైన యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు అనంత విజయమను శంఖమును, సకల నకుల సహదేవులు సుఘోషమను పుష్పకములను శంఖములను పూరించెను. గొప్ప ధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాట మహారాజు, ఓటమి ఎరుగని సాత్యకి తమ శంఖములను పూరించిరి.
ద్రౌపది యొక్క 5 కుమారులు ద్రుపద మహారాజు, భుజబలుడు, సుభద్ర తనయులైన అభిమన్యుడు తమ శంఖములను పూరించిరి. పాండవ యోధుల శంఖారాధ్వనులకు భూమి ఆకాశము దద్దరిల్లెను. ఆ భీకరమైన శబ్దములను మీ పుత్రులు హృదయములను బద్దలు చేశాయి. సంజయుడు ధృతరాష్ట్రునితో, ఓ చక్రవర్తి, తదనంతరము యుద్ధం ప్రారంభ సమయంలో హనుమంతుడు చిహ్నాలతో ఉన్న పతకాలను రథంపై పాండురాజు కుమారులైన అర్జునులు సమరానికి సిద్ధంగా ఉన్న మీ కుమారులను చూసి తమ ధనుస్సులు తీసుకుని హృషికేశనుడు కృష్ణునితో ఇలా అన్నాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో, ఓ అచ్యుత, దయచేసి నా రథము 2 సేనల మధ్యకు తీసుకెళ్లి నిలుపుము అనెను. ఈ మహాసంగ్రామములో రణరంగమునందు నేను ఎవరితో యుద్ధము చేయవలనో ఆ యోధులందరినీ ఒకసారి చూడాలి కృష్ణ అని అడిగాను. దుష్టుడైన దుర్యోధన్ని సంక్షేమం కోసము వారి పక్షాన యుద్ధానికి సిద్ధమైన వారందరినీ నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను కృష్ణ అని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాను. జయుడు ధృతరాష్ట్రునితో ఇలా పలికెను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు వారి మహారథమును ఇతర సైన్యముల మధ్య నిలిపెను. భీష్ముడు, ద్రోణాచార్యుడుతో పాటు ఇతరుల కౌరవ రాజుల సమక్షంలో కృష్ణుడు ఇలా అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి కురువంశ వీరులందరినీ చూడుము అర్జున. అప్పుడు అర్జునుడు ఇరుసేనల్లో ఉన్న తన పెద్దతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, బంధువులందరినీ చూశాడు. యుద్ధభూమి యందు తమ బంధువులందరినీ చూసిన కుంతీపుత్రుడైన అర్జునుడు మిక్కిలి దయతో దుఃఖిస్తూ ఇలా అన్నాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. కృష్ణ, యుద్ధానికి సిద్ధంగా ఉన్న నా బంధువులను చూసి నా అవయవాలు తడబడుతున్నాయి, నోరు ఎండిపోతున్నది, మరియు శరీరమంతా గగుర్పాటుతో వణుకుతున్నది. గాంధీవము చేతి నుండి జారిపోతున్నది, శరీరము మండుతున్నది, నా మనస్సు తల్లడిల్లుతున్నది, కనుక స్థిరంగా నిలబడలేకపోతున్నాను. ఓ కృష్ణ, చాలా అపశకునములు కనబడుతున్నవి. ఈ యుద్ధమునందు నా ఆత్మీయులను చంపడం వలన ఎలా మేలు కలుగుచున్నదో తెలియడం లేదు. ఓ కృష్ణ, నేను విజయము, రాజ్యాధికారము లేదా సుఖం కోరుకోవడం లేదు. గోవిందా, ఈ రాజ్యము, భోగములు, జీవితము వలన ప్రయోజనం ఏముంది? మనం ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్ని, భోగాలను, సుఖాల్ని కోరుతున్నామో వారంతా ధనము మరియు ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉండి యుద్ధము చేయబట్టకు నిలిచి ఉన్నారు. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనవళ్ళు, మేనమామలు, మామలు, బావమరుదులు మరియు ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇక్కడే ఉన్నారు. ఓ మధుసూదన, వారు నా మీద దాడి చేసినను నేను వారిని వధించలేను. ముల్లోకాలను పాలించే అవకాశము వచ్చినా నాకు మాత్రం వారిని సంహరించాలనే కోరిక లేదు. అలాంటి ఈ రాజ్యం కోసం వాళ్ళని చంపగలనా? ఓ జనార్దన, ధృతరాష్ట్ర కుమారులను చంపడంతో మనకు ఎలా సంతోషం కలుగును? ఈ పాపాత్ములను చంపడం వలన మనకు ఎంతో పాపం చుట్టుకుంటుంది. కనుక ఓ మాధవ, బంధువులైన దుర్యోధనాదులను చంపడానికి మనం అర్హులం కాదు. సొంత వారిని చంపిన మనం సుఖంగా ఎలా ఉండగలం? రాజ్యంపై ఉన్న కోరికతో కౌరవులు వంశనాశనము వలన కలుగు దోషములను, మిత్రదోహము వలన కలుగు పాపములను గ్రహించలేకపోతున్నారు.
ఓ జనార్దన, మన వారిని చంపడం వలన కలిగే దోషాన్ని తెలిసి కూడా ఆ పాపపు పనిని మనం ఎందుకు మానుకోకూడదు? వంశనాశనముతో పూర్వీకుల ధర్మాచారాలన్నీ అంతరించిపోవును, మరియు మిగిలిన వంశమంతా అధర్మము వ్యాపించబడును. ఓ కృష్ణ, అధర్మం పెరిగినచో కుల స్త్రీలు నీటి తప్పగలరు, మరియు అలా అనైతికమైన విలువల వలన చెడు సంతానము వృద్ధి చెందును. చెడు సంతానము వృద్ధి చెందడం వలన కులమునకు కులనాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. కులనాశనము వలన శ్రాద్ధ తర్పణములు చేయక పూర్వీకులు అధోగతి పాలగుదురు. కులాచారములను నాశనము చేసి చెడు సంతానము పెంపొందించడానికి కారణమైన వారి దుష్ట చేష్టలను వలన సనాతన కులధర్మములు జాతధర్మములు నశించిపోవును. ఓ జనార్దన, కులాచారములను నాశనం చేసిన వారికి శాశ్వతముగా నరక ప్రాప్తి కలుగుతుందని నేను విన్నాను. అయ్యో, రాజ్యాధికారాన్ని పొందాలన్న కోరికతో మన సొంత వారిని చంపడానికి పూనుకొని ఈ మహాపాపం చేయడానికి సిద్ధపడ్డాము. ఇది ఎంత దారుణము! ఆయుధాలతో సమరానికి నిలిచి ఉన్న ధృతరాష్ట్ర కుమారులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను సంహరించినచో అది నాకు మంచి చేసినట్లు అగును. అర్జునుడు ఈ విధముగా పలికి దుఃఖముతో మనసు విరిగి రణరంగమునందు బాణాలతో సహా ధనుస్సును పక్కకు పెట్టి రథం మీద చతికిలపడ్డాడు బాధతో. ఇలా అర్జునుడు విషాద యోగంతో భగవద్గీతలోని మొదటి అధ్యాయము సంపూర్ణము. మీకు నచ్చినతో ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.